హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతూ ఉన్నారు, ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఏవైతే జేఎన్టీహెచ్ స్పెషల్ సప్లీ అని పేరు పెట్టిందో, నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో, వాటికి సంబంధించిన సిబిటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఈ ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి వీడియో చేయటం అయితే జరిగిందనమాట. ముందుగా అయితే ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక దీంతోపాటు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఉంది. అందుట్లో వచ్చేసరికి మీకు పీడిఎఫ్స్ సిలబస్లు అన్నీ షేర్ చేశాను. మీకు డౌట్స్ ఉంటే మీ ద్వారా కాల్ చేయొచ్చు. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ బుక్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో పెడితే ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి సిబిటి ఎగ్జామ్స్ వచ్చేసరికి ముందుగానే జరుగుతాయండి. అయితే ఈ సిబిటి ఎగ్జామ్స్ మేలో జరుగుతాయి. ఒకవేళ మీకు సిబిటి ఎగ్జామ్స్లో కనుక ఇంతకుముందు రాసిన దానికంటే తక్కువ వచ్చినాయి అనుకోండి, పాత మార్కులే మీకు మిగిలిపోతాయి. మీరు దాని గురించి బాధపడాల్సిన పర్ల. అయితే నాకు తెలిసిన దాని ప్రకారం May 20 ఆ టైంలో మీకు సిబిటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే దానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి May June అన్నారు. అంటే మే ఎండింగు జూన్ ఫస్ట్ వీక్లో మీకు ఎగ్జామ్స్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మే ఎండింగ్లో కండక్ట్ చేసేదానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే విపరీతమైన ఎండలు, హాలిడేస్ కూడా ఆ టైంలో డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. వచ్చిన వెంటనే ఇక ఇవన్నీ ఓపెనింగ్ అంటే కష్టం. కాబట్టి జూను మొదటి వారం, జూన్ 10వ తారీఖు నుంచి ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఏవైతే స్పెషల్ సప్లై ఎగ్జామ్స్ అంటున్నారో వాటిని కండక్ట్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మీరందరూ ఏం చేస్తారంటే ఈ ఒక్కసారి కష్టపడండి. సమ్మర్ అని కాకుండా, వేడని కాకుండా, గాలిదుములని కాకుండా మీరు ఎలా ప్రిపేర్ అవుతారో తెలియదు, కానీ అయిపోయేటట్టే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అయితే 8 years అయిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబులే. సో దానికి సంబంధించిన వీడియోలు చేశాను. ఎగ్జామ్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ద్వారా కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.